లాస్ట్ షాట్లో ఒక బ్యాంగిల్ బాక్స్ చూపించాను కదండి, ఇది రెండోదనమాట. ఇక్కడ వచ్చేసి నేను వైట్ కలర్ పెయింట్ అనేది బాక్స్ చుట్టూ లోపల ఏం అవసరం లేదు, బయట మాత్రమే వేశాను. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా కుందన్స్ స్టిక్ చేశాను. దాని చుట్టూ వచ్చేసి స్టోన్ లేస్ స్టిక్ చేసుకున్నాను. మళ్ళీ దాని చుట్టూ వచ్చి పర్ల్స్ అనమాట దారానికి కుచ్చుకొని ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర హాఫ్ పర్ల్స్ ఉంటే హాఫ్ పర్ల్స్ డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే తొందరగా స్పీడ్గా అయిపోతుంది. ఈ విధంగా గమ్ పెట్టేసి 2 లేయర్స్ పర్ల్స్ 1 లేయర్ స్టోన్ లేస్ లాగా స్టిక్ చేసుకుంటున్నాను ఈ బాక్స్ మొత్తము. ఇలా చుట్టూ స్టిక్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. కింది భాగంలో కూడా సేమ్ అదే విధంగా మనం పైన ఎలా స్టిక్ చేసుకున్నామో అలా స్టిక్ చేసేసుకోండి. మధ్యలో వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా ఒక సూదిని వేడి చేసేసుకొని ఆ బాక్స్ను ఓపెన్ చేసి చుట్టూ ఒక 2 హోల్స్ అనేవి చేసేసుకోండి. ఇక్కడ బెండింగ్ వైర్ తీసుకొని నేనైతే పర్ల్స్ ఎక్కించుకొని ఈ విధంగా హ్యాండిల్ అనేది ఫిట్ చేసుకున్నాను. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది చూడండి. మిడిల్ పార్ట్లో వచ్చేసి కూడా మిగతా ఖాళీ ఉంది కదండి, అక్కడ పర్ల్స్ అండ్ స్టోన్ లేస్ అని స్టిక్ చేసుకున్నాను. ఈజీ డిజైనర్ క్లచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.